కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే శక్తి పథకం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ పథకం ఉగాది నుంచి అంటే నాకు తెలిసి వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ ఉగాది నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అనేది అవసరమా నేను అడుగుతున్నా. అసలు ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే పథకం అవసరమా? ఎందుకు వచ్చిందండి చర్చ? ఆల్రెడీ ఉగాది నుంచి ఇది అమలు చేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు, కానీ కాకపోతే దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగమైన లేకపోతే నష్టమా, లాభమా నష్టమా అలా ఆలోచిస్తే కనుక నష్టమే అని నేను అంటాను. ఎందుకంటే నేను అధ్యయనం చేసిన దాని మీద చూస్తే కనుక ఎలాగైతే కొన్ని రాష్ట్రాలు ఇది అమలవుతుందో దాని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వెళ్ళింది. ఎలాంటి ఏపీ రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తనతో పాటు ఒక కమిటీని ఏంటంటే ఏపీ రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, అలాగే వంగలపూడి అనిత గారు, అలాగే జి సంధ్య, అలాగే ఆర్థిక కార్యదర్శి రొనాల్డ్ రాజ్, రోడ్లు రవాణా భవనాల ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే, కొంతమంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, కొంతమంది డైరెక్టర్లు, ఇలా కొంతమంది కలిపి ఒక టీం ఆయా రాష్ట్రాలు వెళ్ళి ఈ పథకం పట్ల అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడ అధ్యయనం చేసినా సరే నేను చెప్పేది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక చూసుకుంటే కనుక కర్ణాటకలో ఆర్టీసీ చాలా లాస్లో ఉంది అనేది కనుక చాలా మంది మాట్లాడుతున్న మాట వాస్తవానికి. కాకపోతే ఏంటంటే లాభాలు, అసలు ఆర్టీసీ అంటేనే లాసులు నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలిసిన కాడి నుంచి ఆర్టీసీ ఎప్పుడైనా సరే లాభాల్లో నడిచిందా? ఎక్కడో సంక్రాంతికో కానీ ఏంటి ఇలాంటి టైంలో తప్ప మిగిలిన సమయాలు ఎప్పుడూ లాభాల్లో ఎప్పుడూ లేదు. ఆర్టీసీ ఎప్పుడు ఆర్థిక నష్టంతోనే నడిచిందే తప్ప లాభంతో ఎప్పుడు నడవలా. కాబట్టి ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్న ఈ అధ్యయనం మీద అంటే కర్ణాటకలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా ఏంటి ఎలా అంటే కనుక ఏదో లాస్లో నడిపిస్తున్నారు అంతే నన్ను అడిగితే. కాబట్టి లాభాల బాట అయితే లేదు. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంటి, అవసరమా ఇది? ఇలాంటి పథకాలు రాష్ట్రాన్ని కుదేలు చేసేస్తాయి కదా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇంకోటి ఏంటంటే కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని కూడా ఆయనతో కూడా సమావేశమై అక్కడ పరిస్థితి ఏంటో సమీక్షించారు, ఒక అధ్యయనం చేశారు దాని మీద. అంతేకాదు ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, అలాగే 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారని అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఉచితం కోసం మరో 2000 బస్సుల్ని కొనాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొని మళ్ళీ ప్రీమియం బస్సులు కొనాలి. అంతేకాదు 11,000కు పైగా సిబ్బందిని అయితే కనుక నియమించాల్సి ఉంటుంది. ఎందుకని ఈ పథకం అమల్లో తీసుకొస్తే ఆల్రెడీ ఏ అయితే ఖాళీలు ఉన్నాయో అవన్నీ పూరించాలి. కాబట్టి 11,000 మంది పైగా సిబ్బందిని అయితే కనుక నియమించాల్సి ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏదైతే ఆర్టీసీ ఉందో దాని మీద అదనపు భారం చాలా పడబోతుంది. రోజుకి 25 లక్షల మంది ప్రయోజనం పొందినా కానీ ప్రభుత్వానికి మాత్రం నెలకి 277 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. ప్రభుత్వానికి నెలకి 277 కోట్లు అదనపు ఖర్చు అవుతుంది నెలకి. కాబట్టి ఈ లెక్కన సగటును చూసుకుంటే చాలా మటుకి ఖర్చు అవుతుంది. కానీ ఇలాంటి పథకం అంటే చాలా రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కాదు వేరే రాష్ట్రాలు అమలు చేసినా కానీ ఇది సజావుగా సాగల, మధ్యలోనే ఆగిపోయింది చాలా మటుకి. ఎందుకని ఆల్రెడీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మరీ ఘోరం ఆర్టీసీ. కాబట్టి ఇలాంటి ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వాటిని అది కాకుండా మళ్ళీ పైకి ఉచితంలోకి తీసుకెళ్తే అర్థమవుతుంది కదండి. ఉచితంలో తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మహిళలు ప్రయాణించేసే ఆర్టీసీ బస్సు ఉచితం అనేది ఎన్నికల్లో గెలవడం కోసం మనం ఇచ్చిన వాగ్దానంలో ఒక భాగమే. కానీ అది వాస్తవాల్లోకి వెళ్తే కనుక చాలా మటుకి రాష్ట్రాన్ని కుదేలు చేసే విషయం అయితే కనుక ఇది ఆలోచిస్తున్నారని చెప్పేసి జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి రాబోయే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన మీ అభిప్రాయం ఏంటి? అవసరమా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు పక్కాగా మీ అభిప్రాయం తెలియజేసింది. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ అయితే లైక్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.